ఉదయకాల వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్రలేవండి. నిండు మనసులో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. జరుగుతున్న పనులు, ప్రయాణాలు, శుభప్రదమైన కార్యములు, తన తలంపులు, ఆలోచనలు దేవుని వల్ల దీవించబడినట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి వెంటే ఆశీర్వాదకరం. కనీసం మీరున్న గృహాలనైనా మోకరించి ప్రార్థించి దినచర్యను ప్రారంభించాలని ఎంతో చూస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణమైన దైవ తండ్రి, మనకు నూతన ఉదయించి సజీవమైన సూర్యోదయం కంటే చూపించారు. ఈ సహవాసంతో విలువైనది, అమూల్యమైనది, పరిశుభ్రమైనది. ఆ ప్రతి సమస్యకు నీవే చక్కని పరిష్కారం. ప్రతి వ్యాధి దుఃఖం దూరం వచ్చే గొప్ప దేవుడిగా మీరు ఉదయాన్ని లేచి దూరంగా మాట్లాడుతూ దర్శించారు. ఈ దినంలో ముఖ్యంగా మా పాపం చూడు క్రియలు, ఆలోచన, తలంపులలో ఈ నూతన దినంలో మీకు మరింత నమ్మకంగా ప్రయాణాలను అతి సత్యవంతులు స్నానం ఇచ్చి ప్రార్థనగా ప్రయాణించడం చెల్లించుకోవాలి. పరమ తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ బిడ్డలు వ్యాధి బాధలు, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, వాళ్ళ ఎన్నెన్నో మానవ విషయాలు వాళ్ళ నుంచి ఎవరిని ఆశీర్వదించు, ఎన్నో దీవికాలు వచ్చి ప్రార్థిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కీర్తనల పుస్తకంలో నుండి 41వ కీర్తన 20 274వ కీర్తన. మేలుకొనరే మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరతక పాలుమాలక లేచి దేవుని పాదములు పూజింపగా. దిక్కులెల్లను తేజరిల్లను దినకరుండు దయింపనయ్యను మృక్కులకు ప్రతిఫలము నీచెను మూలక కొలువసే. మేలుకొనరే పక్షులెల్లను కిలకిలంచును ప్రభుని మహిమను పల్కతొడగై రక్షకుని సకయోగకులను రమ్యముగా గుర్తించిన. మేలుకొనరే నిదురపోయిన వేళ విముఖ నిముషమైనను బాసి ఉండక పదిలముగా రక్షించు దేవుని రాస్తుతి ప్రమాణం. మేలుకొనరే నేటియో హృదయాజములను మీ కృతజ్ఞత భూషణము నేటుగా ధరి
నన్ను కన్నయ్య రవినాయేసు, నన్ను కన్నయ్య రవినా ప్రభువా, నన్ను కన్నయ్య రవినాయేసు, నన్ను కన్నయ్య రవినా ప్రభువా, ముందు నీ పాదారవిందము అందు నిశ్చల భక్తి ప్రేమను పొందికగా చేయరావేనా డెందమానందమానందమయ్యు ఒకరను కన్నయ్య రవినాయేసు, నన్ను కన్నయ్య రవినా ప్రభువా, అద్దులేనాటి దురాశన అవివేకినై కొనియాడితి, మోద్దులతో ఇక కూడామి వద్దయ్యా 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 తండ్రి, నన్ను కన్నయ్య రవినాయేసు, నన్ను కన్నయ్య రవినా ప్రభువా, కాలము పేకుగతించేను గర్వాదులెడదెగవాయేను, ఈ లోకమాయేసుకే చాలు, చాలును 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 తండ్రి, నన్ను కన్నయ్య రవి, నన్ను కన్నయ్య రవి, దారుణ సంసారమారి దరి చూపి ప్రోగని కన్నాను, కారణ గురువులింకెవ్వారు లేరయ్యా 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 తండ్రి, నన్ను కన్నయ్య రవినాయేసు, నన్ను కన్నయ్య రవినా ప్రభువా, నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నిలుపేటిని దీవించి రక్షింపని పూరి, రావయ్యా 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 తండ్రి, నన్ను కన్నయ్య రవినాయేసు, చివరిగా 139వ కీర్తన జగద్వాను ఆంధ్రప్రదేశ్ కీర్తన 405. దేవుడి నాకాశ్రయము నిల్యమైన దుర్గము మహావినోదు కాపదల సహాయుడై నన్ను చూను, ఆనందమౌగా దేవుడి ఆత్మతము కదలినని
అభయం అభయం అభయమే నువ్వే రాజు పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను, ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మరొక నూతన ఉదయం నుంచి సజీవ లెక్కలో ఉంచారు. మరి ఉదయాన్ని నీ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డను పెట్టుకున్నారు. దేవుని మాటలు వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ వాక్యాధ్యాయాన్ని ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకోవడానికి వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, ఆత్మలో భరించడం అప్పుడే నేను మాట్లాడే శక్తిని ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభునందు ప్రియమైన వారు, దేవుని ఉచితమైన కృపలో మనం వారు నూతన ఉదయాన్ని సజీవుగా పొందుకున్నాం. ఇటు భాగ్యం ఇచ్చిన దేవునికి వందనాలు. సమరయ పట్టణం, సుకారు గ్రామం, యాకోబు బావి. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఆవిడ రక్షణ గురించి. ఆవిడ బెనిమిట్టి తీసుకురమ్మన్నప్పుడు మరి ఆవిడ బెనిమిట్టి గురించి ఆవిడ తప్పుడు సమాచారం చెప్పింది. వెంటనే ప్రభు ఆవిడకి 5 బెనిమిట్లు ఉన్నానని చెప్తాడు. వెంటనే ఆవిడ ఆశ్చర్యపోయి తన నిజస్థితిని ఒప్పుకొని యేసుని ప్రవక్తగా గుర్తిస్తుంది. దేవుడు ఆయనకు బయలుపరిచాడని గ్రహిస్తుంది. పాత నిబంధనలో ప్రవక్త స్థానం చాలా బలమైంది. 3 అభిషిక్తులు ఉంటారు. ఒకడు యాజకుడు, దేవాలయంలో పనిచేస్తాడు. 2వ వాడు ప్రవక్త, ప్రజలకు దేవునికి మంచి. 3వ వాడు రాజు, దేశాన్ని పాలించేవాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ప్రవక్తల్లో ఘనుడైన వ్యక్తి ఏలియా. పాత నిబంధనలో మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం నుండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం నుంచి. ఏలియా గొప్పతనం ప్రార్థన. ఒకటి, దేవుడు చెప్పినట్టు చేయటం. దేవుడు ఏం చెప్పినా చేస్తాడు. విశ్వాసులకి అల్టిమేట్గా ఎవరి మాట వినాలంటే దేవుడి మాట వినాలి. దేవుడు చెప్పిందే చేయాలి. ఇక్కడ పడిపోయిన వారి ప్రార్థన జీవితాన్ని నిలబెడతాడు. 30-31 వచనాలు 18వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం. 12 రాళ్లతో బలిపీఠం కడతాడు. కర్మేలు పర్వతం మీద మోకాలు మధ్య పెట్టుకొని మరి ప్రార్థన చేస్తాడు. అది 42-43 వచ్చి ఏలియా ప్రార్థనా పద్ధతి. అంతకుముందు బలిపీఠం ముందు ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది. అప్పటికి 3.5 సంవత్సరాల నుంచి వర్షాలు, ప్రజలందరూ ఎక్కట్లు పెడుతున్నారు. ఆయన ఒక్కడి ప్రార్థనతో ప్రజలందరూ అవసరాలు తీరాయి. మోషే ఒక్కడి ప్రార్థనతో లక్షలాది మందికి మన్నా కూర్చి. అవునా కాదా? కాబట్టి ఒక వ్యక్తి ప్రార్థన కూడా తీసివేయదగ్గది కాదు. ఆ వ్యక్తి దేవుడికి ఇష్టడైతే దేవుడు ఆ వ్యక్తి ప్రార్థన త్రోసివేయటం. నిన్న కూడా మనం రాదేయపడి అంటే పట్టుదలతో ప్రార్థించటం అన్న కావచ్చు,
ఎంతగానో వారు దేవునికి మొరపెట్టి దేవుని దగ్గర పొందుకున్నారు. మరి బిడ్డ కొరకు నూతన నిబంధనలో ఒక స్త్రీ యేసు ప్రభుని ఎంతగానో ప్రాధేయపడి పట్టుదలతో ప్రార్థించటం ఒకటి, ప్రాధేయపడి ప్రార్థన చేయటం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 21 మరి 28 వచనాల్లో ఈ సమాచారం రాయబడి ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 21, 31 వచ్చి యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళింది. ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, కానాను ప్రాంతం వాళ్ళు ఉన్నదే కానాను. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు మోషే నాయకత్వంలో వస్తారు. మోషే మోయాబు మైదానం దాకా ఉంటాడు. అక్కడ నుండి యెహోషువ బాధ్యత తీసుకుంటాడు. ఈ కానాను రాజు లేడు, వాళ్ళని ఎలగొట్టి ఈ 12 గోత్రాలకు పంచుతాడు. అయితే ఈ క్రమంలో కొంతమంది కానానీలు వెళ్ళగొట్టలేరు, కొంతమంది ఉంచుతారు. ఇప్పుడు ఆవిడ కానాను స్త్రీ అని స్పష్టంగా రాయబడి, అయితే ఒక స్త్రీ వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించమని, నా కుమార్తె దెయ్యం బట్టి బహు బాధపడుతుందని కేకలు వేసి పెద్దగా కొన్నిసార్లు యేసుక్రీస్తు కోసం పెద్దగా అరిచి కేకలేసినాడు ఉన్నారు. మీరు లూకాసు వార్త 18వ అధ్యాయానికి వస్తే యేసు ప్రభు ఎరుకులో గుండా వెళుతూ ఉన్నప్పుడు మరి గుడ్డివాడు, అంటే 18వ అధ్యాయం 35 నుండి 45 వచనాల్లో అది చివరి ప్రయాణం యేసు ప్రభు. తర్వాత ఆయన యెరూషలేము వెళ్తాడు, పట్టుకొని సిలువలో చంపాడు. అది చివరి ఛాయిస్. ఒక గుడ్డివాడు త్రోవ పక్కన భిక్షాటన నడుపుకునేవాడు. యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళుతున్నాడని చెప్పి 38, 39 పెద్దగా కేకలేస్తారు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. పక్కన ఉన్న ప్రజలను నోర్మై అరవక. ప్రభు ఆగి, ఆయన దయ చూడండి, ఆగి నిలబడి ఆయన దిశరండి. మన ప్రార్థన ఎప్పుడు దేవుడు నెట్టి, అది గొప్ప విషయం. కొన్నిసార్లు మనం ప్రభుత్వాలకి, పోలీస్ స్టేషన్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి కాగితాలు పెడతాం, కోర్టుకి, అవి వెంటనే కాలం. యేసు ప్రభు దగ్గర చేసిన ఏ ప్రార్థన వ్యర్థం కాదు. మరి గుడ్డివాడు కేకెత్తి కూడా ఆడతారా? అడుక్కుని భిక్షాటం ఏదో గొప్పవాడు కేకేశారంటే అమ్మో వెళ్ళకూడదు అనుకోవచ్చు. ఎవరు? ఒక గుడ్డి భిక్షగాడు, తిమయ్య కుమారుడు, బతిమయ్య అంటాడు. కేకలేయగానే ఆగుతాడు. ఆగి ప్రభు దగ్గర పిలిచి ఏమన్నాడు చూడండి, 40 వచ్చి, నేను నీకేమి దగ్గరకు పిలిచి వాడి దగ్గరకు రాగానే నేను నీకేమి చేయవచ్చున్నాను అడుగు. ప్రభు చూపు పొందవచ్చున్నాను. చూపు పొందు అంటాడు. విశ్వాసం నేను స్వస్థపరిచి వెంటనే విడుదల. ఒకవేళ ఆ మార్గంలో యేసు ప్రభు వెళుతున్నప్పుడు ఇది మౌనం గుంటే జీవితకాలం గుడ్డడిగానే ఉండేవాడు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆయుష్కాలాన్ని కొన్నిసార్లు ఇవాళ కాదులే, రేపు కాదులే, ఎల్లుండే వాయిదా వేస్తా ఉంటాం. ఆ రోజు యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళుతుంటే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మరి యేసు ప్రభు తూరు సీదోను ప్రాంతానికి రాగానే ఆ ప్రాంతంలో కానాను స్త్రీ యేసు ప్రభుని దావీదు కుమారుడని కేకలేస్తుంది. యేసు ప్రభుకి ఇవ్వబడిన బిరుదుల్లో సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్, దేవుని మానవ కుమారుడు, సన్ ఆఫ్ డేవిడ్ అని కూడా దావీదు వంశంలో. ఆవిడ నా కుమార్తె దెయ్యం బట్టి బాధపడుతుంది. అది బాధ. ఇక్కడ పిల్లల గురించి తల్లిదండ్రులు పడే బాధలు చాలా. పుట్టినప్పుడు, పుట్టబోయే ముందు, పిల్లలు పుట్టేటప్పుడు చాలా బాధ. కొంతమందికి డెలివరీ అయిపోయి పిల్లలు పుడితే కొంతమంది తెలియట్లేదు. కొంతమంది పిల్లల కోసం పడే తాపత్రం చూస్తూ ఉంటే అది ఎంత విలువైందో తెలుస్తుంది. ఆసుపత్రులని, అక్కడని, ఇక్కడని. ఇక రెండవది, పుట్టిన తర్వాత తొలి దశలో పిల్లలకి జలుబులు, జ్వరాలు, వ్యాధులు, బాధలు వస్తాయి. కొంత ఆరోగ్యం వయసు వచ్చేంత వరకు. అప్పుడు నేను గుంటూరులో పాస్టర్గా చేసినప్పుడు మాకు ఒక మిత్రుడు ఉన్నాడు. ఆయన చిన్నపిల్లలు డాక్టర్. అక్కడికి వెళ్తే పిల్లలు వేసుకొని జనం గుట్ల కూర్చున్నాడు. చాలా ఆసుపత్రుల్లో
పిల్లల్ని వేసుకుంటే ఆ పిల్లలు అన్నం తినకుండా జ్వరాలు వచ్చి బలహీనమైపోయి ఆ పిల్లలకి ఏం బాగపోతే ఇంట్లో పెద్దలకు బాగపోయినా అన్నం వండుతారు, కానీ పిల్లలకు బాగపోతే ఇంట్లో ఎవరు ఏం వండుకొని తినలేరు కదా. చిన్నపిల్లలకు బాగపోతే అందరూ సరదాగా ఉండి తింటారా? బాగదు. ఇక్కడ ఈవిడ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, ఆవిడ యూదురాలు కాదు, కానాను స్త్రీ, అన్యురాలు. అయినా ప్రభువుని పిలిచే పిలుపు బాగా ఉంది, నాకు నచ్చి దావీదు కుమారుడు అని. ఆవిడ అన్యురాలు అయినప్పటికీ యేసు ప్రభుని ఎలా ప్రార్థించాలో తెలుసుకుంది. గుడ్డివాడైనప్పటికీ ఎలా ప్రార్థించాలో తెలుసుకుంది. కళ్ళు, చెవులు, కాళ్ళు అన్నీ ఉండి కూడా యేసు ప్రభుని ఎలా ప్రార్థించాలో అర్థించాలో తెలియనోడు చాలామంది. చంద్రలేలని ఒక ఆవిడ ఉండేది తెనాలి, ఇప్పుడుగా 99 ఉదయం బహుశా నాకు తెలీదు. ఆవిడ సింగర్, పాటలు పాడి. ఆవిడ కళ్ళు లేవు, అప్పట్లో క్యాసెట్లు కదా, దాని మీద ఆవిడ నల్లకాళ్ళ చోటు పెట్టుకుంటే ఏదో ఫ్యాషన్ అనుకున్నాం. ఓ రోజు ఫోటోలో చూసాం, ఆవిడకి 2 కళ్ళు. ఆవిడ 2 పాటలు బాగా పాడి. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను, నాలుగుండి పాడలేవా యేసు మాటను, కాళ్ళుండి నడువలేవా యేసు మాటను. ఎందుకై నీకు ఇచ్చాడు దేవుడు? కొన్నిసార్లు దేవుడు మనకి ఇచ్చిన వాటిని దేవుడికి మహిమ కొరకు వాడు. వ్యర్థమైన వాటికి, అనవసరమైన వాటికి వాడు. నిజమే నేను చెప్పేది. మనకు తెలియకుండా మనం చాలా దేవునికి విరోధమైన వాటికి వాడతాం. మరి మొగమూరు దేవదాసయ్య గారు ఎందుకు పాట పాడాడు? తనువు నా దిదిగో గైకొనుము ప్రభు నీ పనికి ప్రతిష్ఠించు. కాబట్టి ఇక్కడ కుమార్తె కొరకు ఆవిడ ప్రార్థన చేస్తుంది, కేకలేదు, అదుతుంది. మరి ఆవిడ పేద వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే డబ్బులు అయిపోయి ఉండొచ్చు. మనకు మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఒక స్త్రీ, రక్తస్రావం కలిగిన స్త్రీ, డబ్బులన్నీ చేసుకుంటుంది. ఇక ఏ దారి లేక యేసు ప్రభు పాదాలు వస్త్రపు చెంగుబట్టు. కాబట్టి నాకు తెలిసి యేసు ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళన్నీ అన్ని దారులు మూసుకొని, అన్ని తలుపులు మూసుకొని ఇక ఆదిక్కే అవుతారు. నాకు చక్కని కీర్తన పాడుకున్నాం, పంతగారి పరదేశి గారు రాసి, దేవుడే నాకు ఆశ్రయం దివ్యమైన దుర్గం. పొత్తులు గారు, ఆయన గారు కూడా పొత్తులు గారి తర్వాత పాస్ గారు అయ్యాడు. తర్వాత ఏఎల్సీకి వైస్ ప్రెసిడెంట్గా 2 సార్లు పనిచేశాడు. ఆయన కొన్ని కీర్తనలు రాశాడు, క్రిస్మస్ కీర్తన కూడా చాలా బాగుంది. అన్నిటికంటే మంచి కీర్తన దేవాదీన పాపి, పాపంలో పడిపోయినప్పుడు దావీదు పాడిన పాట చాలా అద్భుతంగా రాస్తాడు. కలుడాను దేవా నా నిలువెల్ల పాపంబే, మలినత్వము బాపి మాన్యు చేయవే తండ్రి దేవాదీనా. ఎంత దీనంగా దేవుణ్ణి అడగటం, దీనంగా, అయ్యా దీన పాపి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, అంతకాని పరదేశిగా రాసిన మరొక అమూల్యమైన కీర్తన ఏంటంటే కొనియాడ తరమే. క్రిస్మస్ కీర్తన భలే బాగుంది. కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను కిరుబూలు సెరుబూలు మరి దూత గణములు, కిరుబూలు సెరుబూలు నురుతార ఎంత అద్భుతమైన కీర్తనలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ కానాను స్త్రీ మరి కేకలేస్తుంటే అందుకు ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆయన శిష్యులు వచ్చారు, ఆయన శిష్యులు మన వెంబడి వచ్చి కేకలు వేయచ్చు, వాళ్ళు జవాబు చెప్పలేదు. ఆయన జవాబు చెప్పలేదు, వాళ్ళు జవాబు చెప్పలేదు. అంటే శిష్యులు పక్కనే. మరి ఆవిడ నిరుత్సాహపడిందా నేను అనేది అది. యేసు ప్రభు మాట్లాడలేదు, శిష్యులు జవాబు ఏం చెప్పలేదు.
ఆయన ఒక మాట అంటాడు, ఇశ్రాయేలు ఇంటి వారికి నేను వచ్చాను, మరి ఎవరి ఎందుకు నేను పంపబడలేదు. అమ్మ, నేను నీకోసం కాదు వచ్చింది, ఇశ్రాయేలు 12 గోత్రాల దగ్గర. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో అపోస్తలుని పేరు పెడతాడు. 10వ అధ్యాయం పెట్టి మొట్టమొదట నశించిపోతున్న ఇశ్రాయేల్ రాజ్యాల జనుల దగ్గరికి వెళ్ళమంటాడు. 10వ అధ్యాయం 6వ వచనం. 12 మందికి అపోస్తలుని పేరు పెట్టింది ఆయనే. 6వ వచనంలో మొట్టమొదట ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళమంటాడు. సువార్త మొదలు కూడా యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంత. ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను వచ్చింది మొదట మీకోసం కాదన్నాడు. అంటే ఇన్ని ప్రతికూలతలు, నేను అనేది ఏంటంటే ఒకటి కాదు, జవాబు చెప్పలేదు, శిష్యులేం మాట్లాడలేదు. యేసు ప్రభు నోరు తెరిచి ఒకటి చెప్పాడు, నేను వచ్చింది మీకోసం కాదు. అయ్యో, నేనేదో సహాయం చేస్తాము, చాలామందికి చేసేవాడిని వచ్చానే, కాదా, సరేలే అని వెళ్ళలా. అంటే ఇన్ని ప్రతికూలతలు ఉన్నా ఆవిడ ప్రార్థన చేసింది. కొన్నిసార్లు మన విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. మీరు ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పరీక్షిస్తాడు. మన అంతరంగంలో ఏముందో తెలుసుకుంటాడు. మీరు ఒకసారి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చూడండి. ఈ 8వ అధ్యాయంలో దేవుడు మానవుల్ని పరీక్షించే విధానం ప్రస్తావించాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నేను చదువుతాను, మీరు కూడా బైబిల్ తెరిచి చూడటానికి ప్రయత్నం చేయండి. ఏమంటున్నాడు చూడండి. 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదు, నిన్ను శోధించి నీ హృదయములను తెలుసుకున్నట్టుకు ఆయన నిన్ను అణిచి నిమిత్తం నీ 40 సంవత్సరాలు దేవుడే నేను నడిపించాను. కాబట్టి నీ హృదయంలో ఏముంది? వ్యతిరేక భావం ఉందా, విధేయత ఉందా? ఇవి రెండు ఆయన పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. అప్పుడప్పుడు మనకు కూడా విరోధ భావం వచ్చింది. ఏంది దేవుడు పట్టించుకోవట్లేదు, ఎన్నిసార్లు చేశాం, ఎన్నిసార్లు ఉదయాన్ని చర్చికి వెళ్ళాం, ఎన్నిసార్లు అడగాలి దేవుడిని, మాస్ గారు ఇంకెన్నాను ఉంటాయి, ఈ డౌట్లు ఉంటాయి. కానాను స్త్రీ ఇన్ని అంటే ఆవిడేమందో తెలుసు, ఆయనకు మొక్కి ఇన్నన్నా కానీ మొక్కింది. అంటే నిరుత్సాహపడి ఆగిపోలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి నమస్కరించింది, కాళ్ళ మీద పడింది. ఆయన కాదంటున్నా కాళ్ళ మీద పడుతుంది. ఇక్కడ యేసు ప్రభు ఆవిడ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆవిడ మీద విరోధ భావం కాదు, అట్లా అనుకోకండి. అందుకే ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేటుకు ఎక్కువ కాదని. అప్పుడు ఆమె ఏమనాలి? పోవయ్య బాబు, ఏంది పోలిక అనాలి, అంతేనా? ఏంటంటే అవును ప్రభువా, నువ్వు అలాగన్నా కానీ నాకు నేనేమనుకో, నువ్వేమన్నా అనుకో, అవునా? అవును ప్రభువా, అయినా నేను ఏమనుకో. అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద కొన్ని రొట్టె ముక్కలు తిన్నగా. ఏమంటుంది? యజమానుడు ఆ రొట్టె ముక్కలు పడ్డా చాలే. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసము, గ్రేట్ ఫెయిత్. ఆవిడ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆవిడ ప్రతి విషయంలో పట్టుదలతోనే ఉందండి, అవునా? ప్రాధేయపడతానే ఉంది, పట్టుదల ఉంది, ప్రాధేయత ఉంది, పని గావించుకుంది, పూజ చేసుకుంది. కొన్నిసార్లు ప్రార్థనలో ఇవి మనకు అవసరం. అందుకే చెబుతుంది, వీళ్ళది గొప్ప విశ్వాసం. యేసు ప్రభు ఆవిడ విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది. విశ్వాసాన్ని బట్టే క్రియలండి, కార్యాలు. గ్రేట్ ఫెయిత్ ఉండాలి, గొప్ప విశ్వాసం ఉండాలి, సడలకూడదు, నమ్మకం, నిరీక్షణ. కానీ కొన్నిసార్లు ఏమిటంటే ఈ లోక దేవత మన కళ్ళకి గంతలు కట్టేసి 2 కొరింథీ పత్రిక 4:4 ఏం చెబుతున్నాడంటే, ఈ యుగ సంబంధమైన దేవత దెయ్యం అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడితనం పెట్టి, భాస్కర్ అంతే చెబుతాను లేండి. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో చూడండి. అమ్మా నీ విశ్వాసము గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం పట్టుదలతో, ఆవిడ విసుగు చెందక పట్టుదలతో చేసిన ప్రార్థన చాలా ప్రయోజనకరమైంది. లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుండి 10 వచనాలను చదువుతాను. ఏమన్నాడు చూడండి. నిన్నే చెప్పుకున్నాను, మీకు ఒక స్నేహితుడు ఉంటే
అర్ధరాత్రి వేళ వచ్చి, అవునా? ఆ విసుగు ఏమంటాడు, సిగ్గుమారి పదే పదే అడిగితే ఇవ్వడా మీ స్నేహితుడు? ఇక్కడ కానాను స్త్రీ ప్రార్థన నెరవేరింది. అమ్మా నీ విశ్వాసము గొప్పది. మరి మనకు కూడా అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన. మొదట ఆయన జవాబు చెప్పలేదు, శిష్యులు మాట్లాడలేదు, నేను మీకోసం రాలేదన్నాడు. అయినప్పటికీ మ్రొక్కింది. ప్రభు ఆవిడ ప్రార్థన విని ఆవిడతో చెప్పగానే కుమార్తెకు స్వస్థత వచ్చింది. పిల్లల కోసం తల్లిదండ్రులు పడే బాధ, పిల్లల ఆరోగ్యం కోసం, మంచి భవిష్యత్తు కోసం, మంచి కుటుంబాల కోసం ఎన్నోసార్లు తాపత్రయపడతారు. నన్ను అడిగితే రోజు ఒక గంటన పిల్లల కోసం మోకరించి ప్రార్థన చేయడం. ముందు వాళ్ళకి రక్షణ వచ్చింది. రక్షణ వస్తే వాళ్ళు దేవునితో అనుబంధం ఏర్పడింది. మనం అనుకుంటాం పిల్లలకు మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆస్తులు ఉంటే పిల్లలు ఈ లోకంలో హ్యాపీగా ఉంటారు. అవి ఉన్న హ్యాపీగా లేని వాళ్ళు ఉన్నారు. కొద్ది జీతాలతో ఆనందంగా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మొదట ప్రార్థన చేయాలి పిల్లల కోసం. ఈవిడ గొప్ప భక్తితో మరి ప్రార్థన చేసినప్పుడు, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా నీ విశ్వాసము చాలా గొప్పది. మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయం చూస్తే 5 నుండి ఈ 13 వచనాల్లో శతాధిపతిని కూడా మెచ్చుకుంటాడు. శతాధిపతి విశ్వాసాన్ని కూడా ప్రభువు మెచ్చుకుంటాడు. చూడండి 10వ వచనం, యేసు ఈ మాటలకి ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేల్ ఎవరికైనా నేనైతే విశ్వాసాన్ని చూడలేదు. గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం అండి. గొప్ప కార్యాలకి గొప్ప విశ్వాసం ఉండాలి. అబ్రహాము విశ్వాసులకి తండ్రి 12వ అధ్యాయంలో పిలిచాడు. ఆది కాండం వెంట ఇచ్చాడా? 12, 13, 14, 15, 16, 17. అవునా? అబ్రహాములో నమ్మకం ఏమాత్రం సడల. అందుకనే పదే బైబిల్ చదివితే, మోకరించి ప్రార్థిస్తే, ఇదిగో ఈ గొప్ప వ్యక్తుల ప్రార్థనలో యేసు ప్రభువు ఎలా అడిగి పొందుకున్నారో తెలుసుకోవాలి. కానాను స్త్రీ మరి ఎంతగా ప్రాధేయపడుతున్నప్పుడు ఆమె గురించి మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయి, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే, మిక్కిలి బ్రోకుదు నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. పట్టుదల. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. పట్టుదలతో ప్రార్థించడం ఇక్కడ ప్రస్తావిస్తారు. ఏమని? ప్రభునందు ప్రియమైన వాళ్ళ 17వ వచనం 5వ అధ్యాయం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండాన్నట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. మరలా అతడు ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చి. మనం అదే చెప్పుకుంటుంది. అవునా? ఆసక్తిగా. ఎలా? కాళ్ళ మధ్య తలకాయ పెట్టుకోండి. పనివాడితో చెబుతారు, రే నువ్వు పైకి వెళ్ళి చూడరా. అయ్యా ఏమి లేదయ్యా, ఏమి లేకపోతే మళ్ళీ వెళ్ళు. వాడు అంటాడు, అయ్యా అరచేతి అంత మొగ్గుతో ఎంత వర్షం పడేది, జడివారం పడి. గొప్ప విశ్వాసం చిన్నగా మొదలవుతుంది, గొప్పగా పూర్తవుతుంది. కొంతమంది భక్తి విపరీతంగా మొదలవుతుంది, అర్ధాంతంగా ముగిసిపోయింది. విశ్వాసము చిన్నగా మొదలై గొప్పగా కార్యాలు చేస్తాం. మన వంటి స్వభావం గల. ఈ మాట అర్థం ఏంటంటే మనం కూడా చేయొచ్చు ప్రార్థన. ఏలియాకి మనకి పెద్ద వ్యత్యాసం లేదు. ఏలియా కూడా మానవ స్వభావం కలిగిన వాడి, మన వంటి స్వభావం గల మనుషుడే. ఏది ఎక్కడ మనం ఎక్కడ అని ముచ్చట్లు చెప్పాకండి, ప్రార్థన చెయ్యండి. ఏలియా ఎక్కడ మనం ఎక్కడ నడవాకండి. ఎప్పుడు కూడా కొన్నిసార్లు సోమర్తనం, ఆధ్యాత్మిక సోమర్తనం, లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవాలి, శ్రద్ధ చదువుకోవాలి, క్రమశిక్షణతో ప్రార్థించు. దానియేలు
ఇట్టి శాసనము రాసినని తెలుసుకున్న దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. యథాప్రకారం ప్రార్థన, యథాప్రకారం అంటే రోజు జరిగేటివే, రోజు కాదు, వాళ్ళ తాత చెప్పిన. కొంతమంది ప్రార్థనని ఎవరు ఆపలేరు. వాన వరద తుఫాను వచ్చిన చేస్తానంటారు. కొంతమంది చిన్నదానికి పెద్దదానికి కూడా ఇవాళ కాదు, రేపు 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 కాదు, ఇవన్నీ కాదండి. జనవరి 26 ఎంత మంచి మనసు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, మన వంటి స్వభావం గల మనుషుడే అతడు ఆసక్తిగా ప్రార్థన చేయి. ఈవిడ పట్టుదలతో ప్రాధేయపడి ప్రార్థన చేస్తే దేవుడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, వెళ్ళు, బిడ్డకు స్వస్థత ఎత్తున్నాడు. ఆ దేవుడే మనతో కూడా ఉన్నాడు. ఆ దేవుడే ఈరోజు కూడా ఉన్నాడు. కాబట్టి నీవు కూడా ఆమెలాగే ఎలా పట్టుదలతో ప్రాధేయపడి ప్రార్థించి మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు సాధిద్దాం. తలము వచ్చి ప్రార్థించుకుందాం. పరిశుద్ధ తండ్రి, మా విశ్వాస జీవితంలో మన గురువారం నుంచి సజీవులు గడిచిన గురువారం నుండి గురువారం మా కలిగిన పేర్లని కొరకు, ఐశ్వర్యాల కొరకు, ఆరోగ్య సేవల కొరకు స్తోత్రం ఆయన మందిరంలో ప్రతి బిడ్డకు ప్రత్యేకంగా వారి మనలు ఆలోచించిన అదే కొత్త అవసరంలో మీకు తెలుసు. అలాగే కూడా ఎంతో మంది ఉదయం ఆలోచించారు. వారందరి ప్రాంతంలో కళ్ళు తరలించి జవాబు ప్రాంతం జరుగుతున్నాం. రేపు తండ్రి ఈ ఉదయకాలం పట్టణంలో అన్ని ప్రాంతాలను జీవించి రైతులు, శ్రామికులు, చేతులు, పురుగుతున్న వ్యాపారాలు, ఉద్యోగులు మరి నాయన ప్రయాణ మార్గాలు, ప్రమాదాలు, నెమ్మదికరమైన ప్రయాణం, ప్రాంతంలో దేవుని మాట్లాడు ఆయన కలెక్టర్ గారు, డిప్యూటీ సీఎం, ఎస్పీ గారు, పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే కొరకు, ఎంపీ కొరకు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మాజీ అభివృద్ధి కాంపౌండ్ సేవ వారి సేవ, వారి ఆరోగ్యం, ఆర్థిక విషయాలు గడిపించడం, వారి పాటు సంఘాలలో సమస్యలు పెడుతూ ఆయన మా పక్కన కృష్ణుడు వారి సహాయం చేశారు. శుక్రవారం మహాత్మా అనాథించారు, శ్వాస చేసి పెట్టిన అనాథకి పనిచేసుకోలేకపోతే గుర్తించుకోవట్లేదు. కొంతమంది తెచ్చుకోవాలని దీవించి ఆ పక్కనే కలిసి కాలేజీ విద్యార్థులు వ్యాఖ్యానించారు. క్రైస్తవులు అన్ని కులాల ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, మనశ్శాంతి, సమాధానం, రక్షణ భాగ్యం ఇచ్చారు. చెల్లిస్తున్నాం. మా సంఘపతులు వారి కుటుంబాలు సందేశ బిడ్డలు కాక స్త్రీల సమాజంలో స్కూలు పేదలు ప్రతివారు గురించి మా బిడ్డలు దేశ విదేశాలు ఆరోగ్య క్షేమాలు అలాగే తల్లి చదువుకుంటే ఉద్యోగ పరీక్ష, ప్రవేశం, వివాహం మరి గర్భఫలాలు క్రిస్మస్ దినాన్ని నిర్వహించుకోవడం తెలిసింది. అలాగే దాని సొంత ప్రణాళిక చిన్న చిన్న జీతాలు, ఉద్యోగం, కూలి పనులు కలిగిపోవడం, ఆర్థిక ఇబ్బందులు మరి ఎవరి బిడ్డలో డ్రైవర్లు, కొత్త పదార్థాలు, ఆన్లైన్ బ్యాంక్ చాలా మంది నష్టం జరుగుతుంది. అలాగే తల్లి ఒకటి దుర్భరమైన జీవితం మరి ఐబీపీలు, షుగర్లు, కిడ్నీ ప్రాబ్లం, గైల్ సమస్య, గైల్ సమస్య, కంటి సమస్య, థైరాయిడ్, ఆస్తమా, గుండె జబ్బులు, షుగర్ జబ్బులు అందరూ కాబట్టి సజీవులుగా ఉన్నటువంటి ఆయన శారీరక రుగ్మతలకి మమ్మల్ని డబ్బులు కూడా తగ్గారు. వేసినంతగా బలహీనలు బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో స్తోత్రము, కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి ఉదయకాలం బట్టి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరికీ ఈ సందర్భంగా దర్శించండి, ధైర్యపరచండి. యోగ మాస్టర్లో అందుకని సందర్భంగా టీచింగ్ గారు, టీచింగ్ గారి మరి దాసం బిడ్డలు ఆశాలతో చేస్తారు. ప్రొఫెషన్ సైడ్ కూడా బిడ్డలు టీచింగ్ పట్టించడం ప్రేమ మాతని దేవాలయం మాధవ జీవన ధైర్యం, ఆరోగ్యం అలాగే తల్లిదండ్రులు కూడా
ఇతర దేశాలలో భారతదేశం సోదరి రజని సోదరి జీవనం మంచి భవిష్యత్తులో మనం చేస్తున్నాం. నాకు సకరాలు సందర్భంలో ఏమో గారికి ఆరోగ్యం సున్నాలు చేసుకున్నాను. నతానే బిడ్డకి ఆరోగ్యాన్ని విషయంలో ఆయన మీ పొలాలు మరొకటి ఈ సందర్భంలో శుభదేవి గారి బిడ్డలకు అనుసరాలను వ్యక్తిత్వాన్ని సాధించారు. సత్యమని బిడ్డలు తల్లితో ఆయన సాంప్రదాయ శ్యామ మరియు వాళ్ళ కోసం సత్యం అమెరికా చేయడం ఫైనల్ బాగుగా మనసు తెలియదు ఆయన కాసేపు అచ్చి దీర్ఘ మాతృ బిడ్డలు వారి మార్గాన్ని కాపాడు చాలా చిత్తూరులో బిడ్డతో ప్రారంభంతో అక్కడ ఉన్న దినాలు నిర్వహించాను. అలాగే వ్యవస్థ ఇచ్చిన కొద్దిగా దూరం వచ్చే ఆశీర్వదించు. ఆయన దాసుడు దగ్గర క్రీస్తు భార్య అలాగే దగ్గర సుభక్తి గారి సుజాత జాన్సన్ గారి మంచి సుమతి ఆయన వంట కార్యక్రమాలు మనతో పనిచేసి రమణదేవి మార్గదర్శనం కేసీఆర్ తన కుమార్తె మన సంతానం జీవన్ కుమార్ గారు మరి ప్రార్థన చేస్తున్నాం. విజయ తల్లి గారు 30 సంవత్సరాలు కుమార్ మన సంతానం దైవాసం ఆయన ప్రార్థన చేస్తున్నాం. ఆయన వారికి మీరు దీవించమని వేడుకుంటున్నాం. స్తోత్రం ఆయన ఉదయాలు వరుణకి సోదరికి మాట్లాడుతున్నాను. రాత్రి విషయాలు మీరు తోడుకుందని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం శుభశ్రీ బాధ్యతలు ఇక్కడ చదువుతారు జ్ఞానం అలాగే ఆయన రతకుమారి సామాన్యుడు పూర్వాన్ని మరి ప్రసన్న ఆయన ఈ సరువులు సోదరు ఆయన శాఖలు దగ్గరలో మీరు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తుంటూ ఆయన వైద్యశాఖ గారు సోదరి వైద్యశాఖ సుందరరాజు గారి దగ్గర దేవుడి సిద్ధపరచండి. అలాగే సుందరరాజు గారి తల్లి గారి దగ్గర తూర్పు ఆమె చూసుకుని ఉదాహరణతో ప్రతి జాగ్రత్త పరివారం ఆశీర్వదించి కరుణారావు సోదరుని ఆయన వందనాలు ఈ దాసుడు డాక్టర్ మాతృ వారిద్దరు
చక్కగా రిటైర్ చేయడం చాలా కుమార్ కుమార్ మీరు ప్రేమ తెచ్చి ఇద్దరు పిల్లలు కొంచెం ఆలోచించారు అలాగే కుమార్ సోదరి ఖ్యాతిని చాలా సంతోషంగా గర్భాలు చెప్పడం జ్ఞానం సమయం కోసం తల్లి బిడ్డ ఆరోగ్యం ఉండడానికి సహాయం చేయడం అలాగే కుసుమ గారి తల్లి తోడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి అలాగే తల్లి ప్రార్థించాలని అలాగే గర్భాలు కృష్ణాన్ని చూపించిన ప్రేమ కుమార్ అప్పుడే పొద్దునాయన ఆరోగ్యం అలాగే తండ్రి జీవితం అలాగే ప్రేమల ప్రాంతం నాకు జీవితం ఒక జీవితంలో చాలా పెద్ద కుమారు కోసం యాక్సిడెంట్ అయ్యండి ఆరోగ్యంతో పరిశుద్ధరాన్ని తండ్రి బరుదేశంగా చదువు మంచి భవిష్యత్తులో మీకు స్తోత్రాలు దేవుడు పెద్ద కుమారు పుట్టులో పిల్లలు చెప్పుకోవడం ఎక్కువ ఆశతో తోడే చక్కగా విడుదల చేయి ఉదయశేఖర కుమార్ దగ్గర ఇద్దరు బిడ్డలు ఇచ్చారు ఇద్దరు బిడ్డలకి ప్రత్యేక కావాలి రూపాలకి కావాలి ఎవరి బిడ్డలు దీవించి ప్రార్థన ఆయన ఆరోగ్యం ఆయన అంత బిడ్డలు బిడ్డలు ఉద్యోగ మనస్సు పోవడం చేసుకుంటూ కలిసి శ్రీ భాషలో పరిచయ క్రిస్మస్ అలాగే సోదరి సుభాష్ గణేష్ గారు ఉపాధ్యాయులు అవకాశం ఇచ్చారు దీనికి ఉద్దేశంతో సత్యమైన సోదరి కుమార్తె అలాగే తండ్రి దేవుడు బిడ్డలు విజయం అలాగే ఇష్టమైన అది ఒక కుమార్ దేవాస పరిశుద్ధంగా సోదరి కుమార్ సురేష్ అలాగే తండ్రి చుట్టూ సాంబయ్య నరసింహారావు చాలా వారిద్దరూ కాకుండా వైద్యం చేసుకుంటే సర్జరీ మురళి సోదరు చేయకుండా వీళ్ళంతా మంచి పోషకులు సోదరు సునీత ఫోటోగ్రాఫర్ అవకాశం వీళ్ళందరూ దీవించారు సోదరు వారి కమలా బిడ్డలు దీవించారు మంచి భవిష్యత్తు గురిల ప్రసన్న కుమార్ కుమార్ విష్ణు చిన్న కుమార్ సత్యమైన రవిగా మంచి భవిష్యత్తు త్రూటీ చూసి కూడా విషయాలు
దీవించండి. అలాగే పిల్లవారికి చూసుకోవచ్చు. మరి మేము పనిచేసిన ప్రకారం జూనియర్ వత్సల మంచిది లేకుండా మరి నాకు ఆయన వాళ్ళు చైతన్య కుటుంబంలో ఉన్నారు. అభివృద్ధి ఆయన అభివృద్ధి కుటుంబాన్ని విడుదల చూసుకున్నాం. ఇలాంటి కుటుంబాలు ఎక్కడ మీరే తగ్గితే మరి పోషణ మరి మీరు సహాయం చేయండి. అలాగే ఆయన జూలి సోదరి దగ్గర వాళ్ళకి శ్యామ్ కుటుంబాన్ని అలాగే ప్రసాదం దగ్గర కుమారుడు అభివృద్ధి రాజకుమార్ దగ్గర వచ్చాడు. రాజేష్ ఆయన దగ్గర చదువు అందించి దుర్గా రాజేష్ అందించి అలాగే రాజధాని సుదర్శన్ గారు చేయడానికి అలాగే దేవాలయ మాస్టర్ దగ్గర నేను చేయడం జాన్వీశ్వరి గారు అలాగే తెలియజేయడానికి రిటైర్మెంట్ చేయడానికి కుటుంబంతో కుటుంబం చేయడం దీవించి పరిశుద్ధ అలాగే తండ్రి పెద్ద కుమార్ కిషోర్ పెద్ద కుమార్ మనసుతాన్ని దీవించింది. అలాగే తండ్రి మీకు వందనాలు చూపిస్తున్నాం. కుటుంబం పరిచయం ఆయన స్వీటీ సంజయ్ సహాయం చేయండి. అలాగే నా దేవుడు రాజకుమార్ కుటుంబంలో అలాగే తండ్రి మీతో రుచి ప్రార్థిస్తున్నాం. మా ఇంటి మీద నవ్వేది మంచి ఆరోగ్యం తల్లి వ్యక్తులు పక్కనే బాగా దగ్గర స్టాండ్ చేశారు. మరి టిఫిన్ చేసుకుని చిన్న చేతి అరగడ్డ దేవు గారి సోదరి సోదరి సంతోషం అలాగే తండ్రి స్వస్థపరిచి సంతోషంగా సుజాత ఉదాహరణకి మరొక యాక్సిడెంట్ భయపడండి ధైర్యం అక్కడ త్వరగా విమానం గీతా ప్రశాంతి మరియు ప్రసాద్ బిడ్డలు గృహం సంగీత కుటుంబం రక్షణ బాబు రాజేంద్ర జీవన్ కుమార్ అతడి వారిని దీవించిన కుమార్తె చంద్ర దీవించి చక్కగా జరిగించారు. బిడ్డలు చాలా చక్కగా వద్దులా ఆనందిస్తున్నాం. నిర్మలంగా అలాగే పిల్లల సమానం చాలా కుటుంబాలన్నీ దూరపరిచి చీకటి చేతులు బాధించి కుమార్తె మంచి భవిష్యత్తు కుమార్తె సంపాదించి సూర్యుడు మరి మళ్ళీ కృష్ణ తల్లి జ్ఞాపకం చేసుకుంటారు. మంచి ఆరోగ్యం చదువు దీవించి ఆర్థిక ఇబ్బందులను చర్చి అలాగే తండ్రి సాగిన కుటుంబంలో కూడా భర్తతో ఆర్థిక విషయం నెమ్మది లేదు సహాయం చేయండి. ఆలోచన సామాజిక అభ్యర్థిగా ప్రార్థిస్తాం. వారి కుటుంబాల బిడ్డలు దీవించిన ఎవరెవరు నిస్సామాన్య తిరుగుతున్నారు వారు ఏ ఒక్కరిగా గొప్ప విశ్వాసం మాకు ధరించి
పట్టాన్ని మీరు చేయబడు తన తిరిగాక భర్త బిడ్డ కష్టాంతాన్ని దీవించింది. దేవుడు పరిశుద్ధుగా దైవంతండి మరి ఆలయ లోపల వెలుపల ప్రార్థించే బిడ్డలు వారి ఆరి స్థితిలో ఉన్న వారిని మీరు కాపాడు. యెరూషలేము, యూదయ, సమరయ, బుదిగంతల పరిచయం నీ సంఖ్యలో పెడుతున్నాం. ఇంకా స్వార్థ అందరి ప్రాంతాలకు సేవలు. నైజీరియాలోని బిడ్డల దారుణ దుస్థితి, అలాగే ఆయన తాలిబాన్ చెరలో ఉన్నారు. ఇంకా ఎన్నో దేశాల్లో స్వార్థకు అనుమతించకుండా బైబిల్ తీసుకెళ్లకుండా ఆటంకపరచడం. ఆ ప్రాంతాల్లో స్వార్థ విస్తరించాలి. సేవకులు పనివారు లేవనెత్తిన ఆయన నమ్మకంగా పనిచేయటం సేవకులకు నేర్పించింది. తోమా దగ్గర నుండి జిగిల్బా ఫ్యూచర్ దగ్గర నుండి, అలాగే నాయన విలియం కేర్ నుండి ఫాదర్ హైన్ ఎందరెందరో సేవకులు అందరి పక్షాన్ని మరి గ్రాహం స్టేట్స్ పక్షాన్ని కూడా ఉన్నారు. ఫాదర్ హైర్ స్థాపించిన ఈ సంఘం క్రీస్తు వచ్చే వరకు ఉంటున్నాయి. వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి శాఖ సెంటర్ నీ అందరూ నిద్రించిన సేవకుల కుటుంబాలు ఈ సంఘం ప్రేమించి డిసెంబర్ నెలలో 18వ తారీఖు లక్షణాల రాష్ట్రం గారికి ఇచ్చారు. వారిలో హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన పిల్లలు ఉన్నారు, జనాన్ని కొత్తలు ఉన్నారు, వీడియో రాష్ట్రం గారు ఉన్నారు. వారికి సహాయం చేసి చేతులు తీర్చినాయి. అలాగే తండ్రి మరి నీ బిడ్డల ఆరోగ్యం క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించమని చాలామంది అడిగారు. గుజ్జలగుడి స్టాలిన్ గారు మరి సత్యమని వృద్ధాప్తి నాన్న బిడ్డల కొరకు, నల్లజరి విడుదలైన రవి దీర్ఘాయ కొరకు, జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్రరావు లత బిడ్డల కొరకు, భాస్కర్ భార్య బిడ్డల కొరకు, హరి భార్య బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డల కొరకు, శాలి భార్య బిడ్డల కొరకు, ఇందిరమ్మ వారి బిడ్డలందరి కొరకు, సునాని బిడ్డలు దీవించిన దయగల మా తండ్రి పరిశుద్ధుల శుభరాజు భార్య బిడ్డల కొరకు, అలాగేనైనా దివ్య వివాహం కొరకు ప్రార్థించు. మాణిక్యరావు ఉద్యోగ బాధ్యతలు భార్య బిడ్డలు తన ఆయన ప్రమోషన్ కొరకు మంచి ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాం. జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి కర్మఫారి భుజగర గారు మరి వారి భార్య బిడ్డల కుటుంబాలు దీవించింది. మోపత్తి శ్యామ్ కొరకు వారి సత్యమణి ముగ్గురు ఆడపిల్లలు, వారి క్యాలిన్ ఆంటీ యేసురత్న గారి దీర్ఘాయ కొరకు, కుమార్తెల కొరకు, కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచాల జయరావు గారు వృద్ధాప్య దినాలు 90 సంవత్సరాల పై దేవ నాయన దయ కొరకు వారి చెల్లెల కుటుంబాలను దీవించి ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి నీకు వందనాలు. రాము భార్య బిడ్డల కొరకు మక్కి నాగేశ్వరం మరి కుమార్తె చిన్న బిడ్డ ఆమెని కూడా ఆటోమేషన్ జాన్సన్ చదువు దీవించింది. గుండె చెందిన వారిని బాగు చేసి వారి గాయాలు కట్టే దేవుడిగా మీరు. నామా రవీంద్ర గారు కట్టిపూడి పరిచయం వారి ఆరోగ్యం ఇన్ఫెక్షన్ దూరపరచండి. ఝాన్సీ గారి సన్నేశ్వరి బిందు కోటేశ్వర బిడ్డలు మీరు దర్శించండి. సుజాతమ్మ గారి కొరకు మరి నాయన దాసు ఆనంద కొరకు నాయన దాసు రవి బాగా చదవాలి. రవితేజ చదువులు మీతో నాయన బిడ్డ డాక్టర్ గారు బిడ్డ వృత్తి దీవించి ఢిల్లీలో ఉంటాడు. ప్రేమగల పరిశుద్ధుగా మీ దాసులు బొడిగిదిరా ప్రభాకర్ గారు కుమార్తె డాక్టర్ లావణ్య గారు ఈ నెలలో వివాహ పనులన్నింటిలో మీరు రేఖ కొరకు డెలివరీ కొరకు ప్రార్థన చేసి మౌలిక దీవించి ప్రేమగల పరిశుద్ధుగా దయగల మా తండ్రి నీకు వందనాలు. మండే స్థిరాన్ని దీర్ఘాయ కొరకు మన అనుకూలమ బిడ్డల కొరకు బగారు సురేష్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అమిరే ప్రభా మోహన్ ప్రయాణాలు బిడ్డలు ఎదుగుతారు చిట్టిబ సామగ్రులు జ్ఞాపకం చేసుకున్నట్టు. అలాగే తండ్రి నీకు వందనాలు నాయన నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం పొదుగుల జోసెఫ్ భార్య బిడ్డలు క్షేమం వ్యవహారం చదువులు ఉద్యోగం పొదుగులు కమలై భార్య బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను. సంఘ కాపరి చంద్రబాబు గారు మరి సతీమణి ఆయన ఆరోగ్యం కోసం జీవరత్నం పాస్గా నడిచిన పాస్గా వారి భార్య బిడ్డల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు. లిగుంట కృపారావు గారు అనుసంతానం రవి దీర్ఘాయ కొరకు సుబ్బారావు కొరకు స్టాలిన్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించిన ఆయన నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్తుతులు. ఈ ఉదయకాలం తండ్రి మరి డాక్టర్ వసంత కొరకు ఇళ్ళ గారి కొరకు కుమారుడికి సన్నిశాన్ని గర్భఫలం తెచ్చింది. దుబాయ్లో ఉన్నారు కుమార్తె కుటుంబాన్ని దీవించి హేమంత్ సతీమణి బిడ్డల్ని అలాగేనైనా మరి మా కిషోర్ కొరకు సుమలత కుటుంబాలు కూడా దీవించి పిల్లి కనకరాజు ప్రయాణాలు కాపుదల బిడ్డలిద్దరికి మంచి భవిష్యత్ సుజాత పిరికిలి కిరణ్ సోదరు జెన్నిఫర్ తల్లితో బిడ్డలు చదువులు మీతో రాబర్ట్ కుటుంబం అలాగే నాయన దాసుడు ఆయన బోస్బాబు భార్య బిడ్డలు గాలరత్నారావు కుటుంబాలు సత్య కుమార్ జర్మీలో ఉన్నాడు దీవించిన ఆయన. అలాగే తండ్రి నీ దాసు ఆదినారాయణ ఆరోగ్యం కొరకు విజయబాబు ఆరోగ్యం కొరకు ఆయన నీ దాసుడు సంపూర్ణ ప్రభుదాస్ గారి సత్యమైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. అలాగే
ఈ దాసుడు హిరామ్స్ గారు తాడేపల్లి వారి భార్య బిడ్డ కొరకు, చిట్టి గారి కొరకు, సుమని బిడ్డల కొరకు, మాణిక్యరావు గారు, అలాగే కంపద్యం కొరకు, ప్రేమబాయి ఆరోగ్యం, మరి నాయన దాసుడు శాన ప్రభాతం మానవ సంతానం ప్రార్థన చేస్తున్నాం. నాయన నీ దాసుడు గురి చంద్రశేఖర్ పరిచయం కూడా మీరు దీవించి సంకాపరణ ఆశీర్వదించి ఈజే శ్రీకాంత్ మంచానికి మంచం మీద నుంచి లేచి నడవడానికి శక్తిని దయచేయండి, ఆరోగ్యం. మా పక్కన చీరాల్లో దేవాలయం నాయన జానహాయి సత్యమే ఫోన్లలో ఉద్దేశవాదం గారి ఆరోగ్యం కొరకు, మీ సంధికి పిలువబడ్డ కోయిలపాలెంలోని శాండల్ కొరకు, అదేమైన వెస్ట్ గోదావరి జిల్లా నాయన ఆనందని పాష గారి కొరకు యాక్సిడెంట్లో చనిపోయారు. అలాగే తండ్రి గొర్రెలూరు పాలెంలో దొడ్డ సాల్మ కొరకు, నాయన సత్యపల్లి ఇనిమెట్లో పాష గారి కొరకు ప్రార్థన చేస్తారు. సత్యపల్లి మరి కమలక గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారు దీవించండి, వారి కుటుంబానికి అండగా ఉండండి. నిదాసుడు శాంతారావు పాష గారికి మంచి ఆరోగ్య క్షేమాలు కొరకు, ఆయన గణగుడి ప్రసాద్ పాషం గారి కొరకు, ఆయన దాసుడు అబ్రామ్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఈ దాసుడు బెజం జాకబ్ పాష గారి దీర్ఘాయ కొరకు వేడుకుంటున్నాం, ఆరోగ్యం కొరకు. అలాగే బురుగుంట పురుషోత్తం కొరకు పాషం గారి బిడ్డలు, పీటర్ పాష గారి పాషం గారి బిడ్డలు మీరు దీవించండి. ఆయన భాగ్యరాజ కుటుంబంతో మీరు ఉండండి. అలాగే ఆయన కుటుంబ దానములకు దీర్ఘాయ కొరకు, రతరాజు రథబాబుల కొరకు, పాషం గారి కొరకు, కిరుగు బెంగళూరు ఉండగా నీ కాపుదల సిరుగు గుంటూరు బెంగళూరు కాల్చు నీ సన్నిధి బిడ్డలిద్దరికీ నీ కృపదయతో చదువులు దైవ బైకులు ప్రార్థన చేయటం నాయన నీ వందనాలు. మరి దినవంతా మీరు మాకు తోడుగా ఉండండి. మరి ఢిల్లీలో బాంబు దాడుల వల్ల దేశం ఎంతో భీతిపడి మనుషులు చంపే సంస్కృతి తీసినాయి. సాధ్యమైతే ఇతరులను ప్రేమించడం, ప్రాణం పెట్టడం నేర్పించి మరి దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికులు, మరి దేశ భద్రత ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా పనిచేసేవారు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి రోజు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులను దీవించి ఎక్కడ దేశంలో అల్లకల్లోలం ఉంటుంది ఉగ్రవాద దాడులు, మత కల్లోలాలు దూరపరిచి శాంతి సమాధానాన్ని కొనసాగించి నాయన నీకు వందనాలు. మళ్ళీ తిరిగి రేపు ఉదయం నీ సన్నిధికి రావట్లేదు. రేపు ఉపవాస ప్రాంతంలో పాల్గొని మహిమపరచడానికి కృపనివ్వండి. సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోక వందనాలు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడి రాజ్యం భూవేద నెరవేరుగా మాట తిరిగి ఆత్మాలు దాచి నెల అపరాధం చేసిన వారిని క్షమించుకున్నాం. రాజ్యమును శక్తి మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించే వారికి తోడైనగాక. దేవుడే నాకాశ్రయము, దివ్యమైన దుర్గము, మహావినోదు ఆపదల సహాయుడై నన్ను అభయం అభయం దేవుడే నాకాశ్రయము, దివ్యమైన దుర్గము. అందరికీ వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరం పాస్ గారికి తెలియచి సరే.